వైభవంగా సంకటహార చతుర్థి పూజలు. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గల విఘ్నేశ్వరుని ఆలయంలో ఆదివారం సంకటహార చతుర్థి సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణనాథునికి ఆలయ అర్చకులు, వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో వేదోక్తంగా క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో అలంకరణ చేసి మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఇట్టి పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. సంకటహార చతుర్థి రోజు గణపతికి అత్యంత ప్రీతికరమైన దినం కావడంతో ఈరోజు ఎవరైతే విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటారో వారికి సంకటాలు తొలగుతాయని, శుభాలు జరుగుతాయని ఆలయ వేద పండితులు తెలిపారు. మూవీ ఇచ్చిన టైం ముందు సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యే సర్వదా. ఈరోజు సంకటహార చతుర్థి విశేషంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హేరంబ గణపతి, దీనినే ఈశాన్య గణపతుడు అంటారు. ఈ గణపతికి విశేషంగా షోడశోపచార పూజ, గణపతి అధర్వశీష అభిషేకం, హారతి, మంత్రపుష్పాలు జరిగాయి. ఎవరైతే ఈరోజు సంకటహార చతుర్థి వ్రతాన్ని పాటిస్తారో వారికి సర్వ విఘ్నాలు తొలగి కార్యం విజయం కలుగుతుందని చెప్పబడ్డది. ముఖ్యంగా దీనికి ఏంటంటే సంకటహార చతుర్థి వ్రతం యొక్క ముఖ్య నియమం ఏంటంటే చంద్రోదయం అయినాక భోజనం చేయాలి. పొద్దునప్పటి నుంచి ఉపవాసం ఉండి చంద్రోదయం అయినాక భోజనం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి.